సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలకు ఎంతో మంది అభిమానులుంటారు. ఒక్కసారైనా తమ అభిమాన హీరోని కలవాలని ఎంతో తాపత్రయపడుతూ ఉంటారు. అయితే ఒకప్పుడు హీరోయిన్లను కలవాలి అంటే ఎలాంటి మార్గాలు ఉండేది కాదు. వాళ్ళు ఏదైనా సినిమా షూటింగ్ పనుల నిమిత్తం సమీప ప్రాంతాలకు వచ్చినప్పుడు లేదా ఏదైనా సినిమా వేడుకల్లో పాల్గొన్నప్పుడు వారితో కలిసి ఫోటోలు దిగే అవకాశం ఉండేది. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సినీ సెలబ్రిటీలతో ఫోటోలు కావాలంటే అభిమానులు ఏకంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. తమ అభిమాన హీరోని కలవటం కోసం ఇటీవల కాలంలో నిరాహార దీక్షలు చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న చిరంజీవికి ఎంతో మంది అభిమానులున్నారు. ఏ విధమైనటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవిని ఎంతో మంది స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ముందుకు వెడుతున్నారు. ఇలాంటి ఒక గొప్ప హీరోతో ఫోటో దిగాలని ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటారు. అయితే అది అందరికీ సాధ్యపడదు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. గత 30 సంవత్సరాల నుంచి చిరంజీవితో కలిసి ఒక్క ఫోటో దిగాలని ఈయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా తన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. ఇప్పటి వరకు చిరంజీవిని ఒక్కసారి కూడా కలవకపోవటమే కాకుండా తనతో కలిసి ఫోటో దిగే సందర్భం కూడా రాలేదు. దీంతో ఆయన ఎలాగైనా చిరంజీవితో ఫోటో దిగాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇలా గత 30 సంవత్సరాలుగా తన అభిమాన హీరోని కలిసే అవకాశం రాకపోవటంతో ఏకంగా ఈయన నిరాహార దీక్ష చేపట్టారు. చిరంజీవి తనని కలిసే వరకు నిరాహార దీక్ష మానుకోనని తెలియచేశారు. ఇలా చిరంజీవిని కలవటమే కాకుండా తనతో సినిమా చేయటం కూడా తన కళ అని తెలియచేశారు. ఖచ్చితంగా చిరంజీవిని కలిసి ఆయన కోసం నేను సిద్ధం చేసుకున్న కథను తనకు వినిపించాలని, చిరంజీవితో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనేదే తన లక్ష్యమని తెలిపారు. చిరంజీవి విషయంలో తాను వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని, చిరంజీవి గారిని కలిసే వరకు ఈ పోరాటం ఆగదని తెలిపారు. ఈ నిరాహార దీక్షలో తాను మరణించినా పర్వాలేదు, తాను మాత్రం దీక్ష విరమించేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. మరి 30 సంవత్సరాల నుంచి తీరని తన కోరికను చిరంజీవి తీరుస్తారా, తనని కలవటానికి అవకాశం ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ పనుల్లో ఎంతో బిజీగా గడుపుతున్నారు. అదేవిధంగా డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో నటించిన విశ్వంబర సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.